నమస్కారం మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇది కథ కాదు, హృదయాన్ని కదిలించే ఒక గాథ. మన సమాజంలో ఇంకా జరుగుతున్న ఒక చేదు నిజం. 10 సంవత్సరాల రాము ఉదయం 5 గంటలకే నిద్రలేచాడు. ముఖం కడుక్కున్నాడు. పుస్తకాల సంచి భుజాన వేసుకుని బడికి వెళ్ళలేదు. టీ హోటల్కి వెళ్ళాడు, వేడివేడి టీ గ్లాసులు అందించడానికి. టేబుళ్ళు తుడుస్తూ రోజంతా కష్టపడుతున్నాడు. అదే సమయంలో అతని వయసున్న పిల్లలు యూనిఫామ్ వేసుకుని బడికి వెళ్తున్నారు. వారి చేతిలో పుస్తకాలు, రాము చేతుల్లో టీ గ్లాసులు, వారి పెదవులపై నవ్వులు, రాము కళ్ళల్లో మౌనంగా బాధ. అలాంటి సమయంలో ఒకరోజు హోటల్ ఎదురుగా వెళ్తున్న పాఠశాల పిల్లలను చూస్తూ రాము అడిగాడు తన తల్లిని, అమ్మా, నేను కూడా బడికి వెళ్తానా? ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు సుడుల్లా తిరుగుతూ ఉన్నాయి. నాయనా, మీ నాన్న లేడు. ఇంట్లో అన్నం పెట్టాలంటే నువ్వు పని చేయాల్సిందే అంది. ఆ మాట విన్న రాము నిశ్శబ్దంగా తన పనిలో పడిపోయాడు. కానీ అతని మనసు మాత్రం ప్రతిరోజు పాఠశాల గేటు దగ్గరే ఉండిపోయింది. మిత్రులారా, ఇది ఒక్క రాము కథేనా? ఇలా లక్షలాది మంది పిల్లల కథ. వారి చేతుల్లో ఉండాల్సింది ఏమిటి? పుస్తకం, పెన్సిల్, బొమ్మ. కానీ వారి చేతుల్లో కనిపిస్తున్నవి ఏమిటి? ఇటుకలు, టీ గ్లాసులు, పనిముట్లు. ఒక్కసారి ఆలోచించండి, బాల్యం అంటే ఏమిటి? బాల్యం అంటే ఆడుకోవడం, చదువుకోవడం, కలలు కనడం, స్నేహితులతో కలిసి నవ్వుకోవడం. కానీ బాల కార్మిక వ్యవస్థ ఈ అందమైన బాల్యాన్ని దోచుకుంటుంది. అందుకే జూన్ 12 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు మనకు ఒక ప్రశ్న మదిలో మెదులుతుంది. పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండాల్సిన వయసులో పనిముట్లు ఎందుకు ఉన్నాయి? ఒక చిన్నారి బడికి వెళ్ళకపోతే ఒక వ్యక్తి మాత్రమే నష్టపోతాడా? ఒక కుటుంబం, ఒక సమాజం, ఒక దేశం తన భవిష్యత్తులో తన వెలుగును కోల్పోతుంది. హృదయాన్ని తాకే విధంగా మనం ఆలోచించాలి. ఈరోజు ఒక హోటల్లో, ఒక దుకాణంలో, ఒక పని స్థలంలో పనిచేస్తున్న చిన్నారిని చూసినప్పుడు కేవలం మనం వారి వైపు జాలిగా, దీనంగా చూడకూడదు. ఒక్కసారి అతని మనసులోని కళ్ళను కూడా మనం చూడాలి. బహుశా అతడు ఒక డాక్టర్ కావాలనుకొని ఉండొచ్చు, ఒక టీచర్ కావాలనుకోవచ్చు, ఒక శాస్త్రవేత్త కావాలనుకొని ఉండవచ్చు. మరి ఎలా? చిన్ని చేతుల్లో పుస్తకాలు ఉండాలి, పనిముట్లు కాదు. పిల్లల కళ్ళల్లో కలలు ఉండాలి, కన్నీళ్లు కాదు. బాల్యం కూలిగా మారకూడదు, భవిష్యత్తు చీకటిగా మారకూడదు. అందుకే మనం ఏం చేయాలి? మనమందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. ప్రతి చిన్నారికి విద్య అందేలాగా చూద్దాం. ప్రతి చిన్నారికి బాల్యాన్ని తిరిగి ఇద్దాం. చిన్న చేతుల్లో పుస్తకాలు ఉండే సమాజాన్ని నిర్మిద్దాం. ఒక చిన్నారి చేతిలో పుస్తకం పెడితే ఒక జీవితం మారినట్టే, ఒక దేశ భవిష్యత్తును వెలిగించినట్టే. ఫ్రెండ్స్, అందరం మనం ఆలోచిద్దాం. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం. ఎక్కడైనా బాల కార్మికులు కనపడితే వారికి సరైన మార్గదర్శకత్వం వహిద్దాం. మన వంతు బాధ్యతను మనం నిర్వహిద్దాం. జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వనజ బలుసాని.